జై తెలంగాణ గట్టి అనాలి అక్క, మీరు కూడా అందరూ జై తెలంగాణ. జై జై తెలంగాణ. ఆ చివర ఉన్న అక్కలు కూడా అనాలి జై తెలంగాణ. జై జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. కల్వకుంట్ల కవితక్క గారి నాయకత్వం వర్ధిల్లాలి. ఈరోజు మహిళలకు ఉద్యోగ రంగంలో, ప్రభుత్వ ఉద్యోగ రంగంలో అన్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో ఈ రాష్ట్ర ప్రభుత్వం జీవో నంబర్ 3ను తీసుకురావడం వల్ల రేపు భవిష్యత్తులో రాబోయే ప్రతి ఉద్యోగ నోటిఫికేషన్లో ఈ రాష్ట్రంలోని మహిళా చెల్లెలకు, అక్కలకు అందరికీ అన్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో మన జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు ఇవాళ కవితక్క గారు రాబోయే రోజుల్లోపట ఈ తెలంగాణ లోపట ఏ మహిళ కూడా అన్యాయం చేస్తే నేను చూస్తూ ఊరుకోనని చెప్పి ఇవాళ ఆ మహిళా సమాజం కోసం నిరాదీక్ష చేపడుతున్న అక్క కల్వకుంట్ల కవితక్క గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. బీఆర్ఎస్ పక్షాన వారికి సంపూర్ణ మద్దతు ఇస్తా ఉన్నాం. ఇవాళ కవితక్క చేసే ఉద్యమాల్లో, కవితక్క రాజకీయ జీవితం మొదలుపెట్టిన నాటి నుంచి ఈనాటి వరకు కూడా ప్రతి ఉద్యమంలో కూడా సామాజిక కోణం ఉన్న నాయకురాలు ఇవాళ కల్వకుంట్ల కవితక్క గారని మనం సగర్వంగా చెప్పుకోవాలి. ఎందుకంటే తెలంగాణ ఉద్యమే సామాజిక ఉద్యమానికి ప్రతీక కాబట్టి ఆ ఉద్యమంలో మహిళలందరినీ జాగృతం చేసి ఏకం చేసి తెలంగాణ కోసం కొట్లాడిన యోధురాలు కల్వకుంట్ల కవితక్క. అదేవిధంగా ఈ దేశంలో మహిళలకు చట్టసభల్లో మహిళలకు ప్రాతినిధ్యం ఉండాలని చెప్పి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగంలో హక్కులు కల్పించారు కాబట్టి అలాంటి చట్టసభల్లో చట్టాలు వేసే అసెంబ్లీ లోపల అంబేద్కర్ విగ్రహం ఉండాలని చెప్పి ఆనాడు ఇదే ఇందిరా పార్క్ లో ఉద్యమం చేసిన ఉద్యమ నాయకురాలు ఇవాళ కల్వకుంట్ల ఇవాళ కవితక్క. అదేవిధంగా వచ్చిన తెలంగాణ రాష్ట్రం లోపల మహిళలకు అన్యాయం జరుగుతుంది. కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలోని మహిళలకు అన్యాయం జరుగుతుంది, రిజర్వేషన్లు తగ్గుతాయనే ఉద్దేశంతో గ్రూప్ 1లో కానీ గ్రూప్ 2లో కానీ ఒక 100 పోస్టులు ఉంటే 33% ఉద్యోగాలు మహిళలకు కేటాయించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా 3 పోస్టులు ఉంటే ఒక పోస్టు కంపల్సరీ మహిళలకు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ 2 పోస్టులు ఉంటే మహిళలకు కూడా ఒక్క పోస్ట్ కూడా లేని సందర్భాలు ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి కాబట్టి వాటి కోసం ఇవాళ కల్వకుంట్ల కవితక్క ఇవాళ పోరాటం చేస్తుంది. కాబట్టి ఈ ఉద్యమం ఈ మగ అభ్యర్థులకు కానీ మేలు వాళ్ళకు కానీ ఎవరు కూడా ఇది వ్యతిరేకం కాదు. సామాజిక న్యాయం కోసం అందరికీ సమాన అవకాశాలు కల్పించాలని చెప్పి రాజ్యాంగబద్ధంగా మహిళలకు రావాల్సిన 33% రిజర్వేషన్లు అమలు కోసమే ఈ ఉద్యమం చేస్తుంది కవితక్క తప్ప ఏ వర్గం కోసం కాదనే విషయాన్ని మనం అందరం అర్థం చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్న సందర్భం లోపల ఈ రాష్ట్రంలో అనేకమైన డిపార్ట్మెంట్ లోపల రెగ్యులర్ గా మానిటరింగ్ చేశారు. ప్రతి డిపార్ట్మెంట్ను మానిటరింగ్ చేస్తూ 33% రిజర్వేషన్లు ఖచ్చితంగా అమలు అవుతున్నాయా లేదని చెప్పి చేసిన తర్వాత నేను నోటిఫికేషన్ ఇచ్చి ఇవాళ ఇంప్లిమెంట్ చేసిన ఘనత మన కేసీఆర్ గారిది అని చెప్పి ఇవాళ సగర్వంగా చెప్పుకోవాలి. టీచర్ ఉద్యోగాలు కానీ, గ్రూప్ 2 ఉద్యోగాలు కానీ, గ్రూప్ 1 కానీ, గ్రూప్ 3 కానీ, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో కానీ, పోలీస్ డిపార్ట్మెంట్లో కానీ ఏ డిపార్ట్మెంట్లో చూసుకున్నా కూడా మహిళలకు ఖచ్చితంగా 33% రిజర్వేషన్లు చట్టబద్ధంగా రావాల్సిన రిజర్వేషన్ల కోసం మన కేసీఆర్ గారు పనిచేసారు. ఇవాళ కేసీఆర్ గారు లేని లోటు కనిపిస్తుంది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇవాళ మహిళలకు చాలా అన్యాయం జరుగుతుంది కాబట్టి దానికోసం ఇవాళ కవితక్క పోరాటం చేస్తూ ఉంది. కవితక్క చాలా అనేకమైన సామాజిక ఉద్యమాలలో తన ప్రేమను చూపిస్తుంది. ఒక తెలంగాణకే పరిమితం కాకుండా ఈ దేశంలోని అనేకమైన సమస్యల కోసం పార్లమెంటులో మాట్లాడిన నాయకురాలు ఇవాళ కవితక్క అని చెప్పి ఇవాళ సగౌరవంగా చెప్పుకోవాలి. ఇవాళ ఎండాకాలం వచ్చిందంటే ఈ దేశంలో మన దక్షిణ భారతదేశంలో ఎండాకాలం చాలా మంది వడదెబ్బతో చనిపోతారు. అదే ఉత్తర భారతదేశంలో చూసుకుంటే, కాశ్మీర్లో చూసుకుంటే చలితోని వణికిపోయే పరిస్థితులు ఇవాళ ఉత్తర భారతదేశంలో ఉంటాయి. కాబట్టి అలాంటి వాళ్ళ కోసం కాశ్మీర్ లాంటి ప్రాంతాల వాళ్ళ కోసం చలితోని చనిపోతారు, ఢిల్లీలో కూడా చనిపోతారు. కాబట్టి వాళ్ళకు కూడా ఏదైనా భద్రత కల్పించాలి, వాళ్ళకు కూడా ఆదుకోవాలని చెప్పి వాళ్ళ కోసం ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయాలని చెప్పి పార్లమెంటులో ఇవాళ మాట్లాడిన నాయకురాలు కవితక్క. ఈ దేశంలో పెద్ద నాయకుడు లాల్ కృష్ణ అద్వానీ గారు, ఎల్కే అద్వానీ గారు కూడా కవితక్క గారిని మెచ్చుకున్నారు. ఈ దేశంలో పార్లమెంటు ఏర్పడిన నుంచి ఇప్పటి వరకు కూడా ఇవాళ చలితోని చనిపోతున్న ప్రజల కోసం ఏ పార్లమెంటు సభ్యులు కూడా మాట్లాడలేదు. మొదటిసారి నువ్వు మాట్లాడిన బిడ్డ అని చెప్పి అప్రిషియేట్ అద్వానీ గారు మన కవితక్కని చేశారంటే ఎంత సామాజిక కోణము ఇవాళ కవితక్క లోపల ఉన్నదనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. రాబోయే రోజుల లోపల కవితక్క ఆగడం అని ఉండదు. రాబోయే పరిస్థితులు కొంచెం అటు ఇటుగా కూడా
ఖచ్చితంగా ఆగిందంటే ఒక అడుగు ముందు 10 అడుగులు, ఒక అడుగు ఆగిందంటే 10 అడుగులు ముందు లక్ష్యమే కవితక్క లోపల ఉంటుంది తప్ప ఎక్కడ నిరాశ నిస్పృహలకు లొంగని వ్యక్తిత్వం ఉన్న నాయకురాలు ఇవాళ కవితక్క మన దేశంలో దొరకడం మనందరి అదృష్టం. ఇవాళ ఈ దేశంలో ఎన్నో రాజకీయ పార్టీలు ఉన్నాయి. ఏ రాజకీయ పార్టీ కూడా మహిళా రిజర్వేషన్ కోసం ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ఎవరు కూడా ధర్నా చేయాలి. అదే మన కవితక్క పదవి లేకున్నా కూడా, పార్లమెంటు సభ్యురాలు కాకుండా కూడా అందరినీ ఈ దేశంలోని మహిళా నాయకురాలను అన్ని పార్టీలను కలుపుకొని ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేసి మహిళా రిజర్వేషన్ కోసం ఇవాళ భారతీయ జనతా పార్టీకి వణుకు పుట్టించే విధంగా ఇవాళ ఢిల్లీలో గలమెత్తిన నాయకురాలు ఇవాళ కవితక్క. ఇవాళ ఒక్క మహిళా రిజర్వేషన్ కాకుండా అనేకమైన సమస్యల కోసం రేపు రాబోయే రోజుల్లో భగవంతుని ఆశీస్సులతోని, కేసీఆర్ గారి ఆశీస్సులతోని చట్టసభలో ఈ దేశంలో అనేకమైన సమస్యల కోసం మాట్లాడే అవకాశం ఆ భగవంతుడు కవితక్కకి ఇచ్చి సామాజిక వర్గాలకు, నిమ్న వర్గాలకు, బీసీలకు, ఎస్సీలకు, మైనార్లకు, అట్టడుగు వర్గాల కోసం కవితక్క పనిచేయడానికి ఆ దేవుడు కవితక్కకు శక్తిని ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాం. జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, కవితక్క నాయకత్వం. జై తెలంగాణ, జై భారత్. థ్యాంక్ యూ.